కోదండరాం తెలంగాణ జేఏసీ చైర్మన్గా కేసీఆరే స్వయంగా 2009లో ఆయన దీక్ష విరమణ తర్వాత జేఏసీ చైర్మన్గా చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కోదండరాం కేసీఆర్ ఇద్దరూ కలిపి ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన వ్యక్తులు. 2009 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఇద్దరు ఒక జోడెద్దుల్లాగా తెలంగాణ సాధన కోసం పోరాడిన వ్యక్తులు ఇద్దరు. ఆ తర్వాత చాలా ఆ గ్యాప్ ఇంతింతాయి అన్నట్టు పెరుగుకుంటూ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ గ్యాప్ పెరుగుతూనే ఉంది. ఎక్కడ ఆ గ్యాప్ పూడ్చుకునే ప్రయత్నం కూడా ఇద్దరు కోదండరాం కానీ కేసీఆర్ కానీ చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో కోదండరాంపై అనేక కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా తాను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారనే ఒక భావనలో ఉద్యమకారులనంతా పోలరైజ్ చేసే పని కోదండరాం చేశారు. చివరికి మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన నేరుగా డైరెక్ట్గా అంతకుముందు కూడా మహాకూటంలో భాగంగా గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసి కేసీఆర్ను గద్దెదించే ప్రయత్నం చేసినప్పటికీ అది పెద్దగా ఫలించలేదు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కోదండరాం కూడా చాలా కీలక రోల్ ప్లే చేశారు కేసీఆర్ను గద్దెదించడంలో. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా కూడా గవర్నర్ కోటాలో నియమితులు అయినప్పటికీ అది కొంత పెండింగ్ పడింది. కోదండరాం గారు గత కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ టార్గెట్ చేసిన విధానం గత 10 ఏళ్ళుగా, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న విధానం వాటెవర్ అది ఖచ్చితంగా కేసీఆర్ గద్దె దిగడంలో కానీ కేసీఆర్ అధికారం కోల్పోవడంలో కానీ కోదండరాం గారి పాత్ర ఉందంటారా? అంటే అది కీలకమైన పాత్ర అని అనుకోను. ఎందుకంటే ఆయన తెలంగాణ జనసమితి పెట్టి కొంత ప్రయత్నం చేసినా కూడా అది పెరిఫెరల్. సెంట్రల్ స్టేజ్లో రేవంత్ రెడ్డి, బండి సంజయ్కి, కేసీఆర్కు మధ్య ఉన్నటువంటి కాంట్రడిక్షన్ ప్లే చేసినంతగా కోదండరాం సార్ది ప్లే కాలే. వాస్తవంగా కోదండరాం సార్కు ఉన్న డిఫరెన్సెస్ బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్. అంటే అప్పుడు ఒక వాదన ఏంటంటే కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా మెలిగాడని బీఆర్ఎస్ వల్ల ఆరోపణ. దానికి కోదండరాం సార్ సమాధానం ఏంటి అంటే మరి కాంగ్రెస్ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళను సంప్రదించకుండా వాళ్ళతో వ్యవహారం జరపకుండా తెలంగాణ ఎలా వస్తుంది అనేది కోదండరాం సార్ ఆందోళన. బట్ అది పర్సనల్ ఇష్యూ కన్నా కూడా బహుశా అంచనాల్లో కేసీఆర్కేమో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ తెచ్చుకున్నా అది తనకు తన పార్టీకి లాభం కావాలనే కోరిక కేసీఆర్కు ఉంటుంది. కోదండరాం సార్ ఏమో బహుశా కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ వస్తుంది, కాంగ్రెస్ పార్టీకే ఆధిక్యత ఉంటుంది అని అంచనాలు ఉన్నట్టున్నారు. అందువల్ల ఆ డిస్టెన్స్ మెయింటైన్ అవుతూ వచ్చింది. కొంత పర్సనల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు ఉంటే, అందువల్ల ట్రూ పొలిటీషియన్ కాదు గనక ఏ పరిస్థితినైనా అణిగిమణిగి ఉండే స్వభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో అవసరం కదా, రాజకీయాల్లో ఒబే అండ్ కమాండ్ అని అంటారు. బ్యూరోక్రసీలోను పాలిటిక్స్లోను తల వంచే చోట వంచాలి, తల ఎత్తే చోట ఎత్తాలి. సో అందువల్ల అది సహజంగా కోదండరాం సార్కి అది అలవాటు కాదు. సో అందువల్ల అలా వాళ్ళు అకామిడేట్ కాలేరు. కోదండరాం సారే కాదు, ఇప్పుడు మనకు జేడీ లక్ష్మణ, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఎందుకు అడ్జస్ట్ కాలేమో అంటే ఎవరికి విధేయంగా ఉండలేరు. సో పూర్తి విధేయంగా ఉండలేరు మీరు. అది దానివల్ల ఏమవుతుందంటే రాజకీయాల్లో విధేయత కోరుకుంటారు. అందువల్ల అన్క్వశ్చనబుల్ లాయల్టీని, విధేయతను కోరుకుంటారు. అది బహుశా కేసీఆర్ కోరుకుంటే కోదండరాం నుంచి ఎక్స్పెక్ట్ చేయలేడు అది. సో అందువల్ల ఆ కోదండరాం సార్ ఎఫెక్ట్ అయిన మాట నిజం. కానీ తర్వాత 2018లో మీరు అన్నట్లు మహాకూటమి పెట్టడము అంటే జరుగుతున్న పరిణామాల్లో కోదండరాం సార్ భాగస్వామయ్యాడు. కానీ అంటే కేసీఆర్ గద్దె దిగడానికి కోదండరాం సార్ కారకుడు కాకపోయినా ప్రతి సందర్భంలో కేసీఆర్ని గద్దె దింపే కార్యక్రమంలో కానీ ప్రభుత్వ వ్యతిరేకతను పెంచే కార్యక్రమంలో కానీ కోదండరాం గారు కూడా చాలా ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేలో కోదండరాం సార్ ముందున్నారు. తెలంగాణ ఉద్యమము అంతా కేసీఆర్ ఓన్ చేయడాన్ని ప్రశ్నించగలిగాడు. అంటే కేసీఆర్కు ఒక సోల్ ఓనర్షిప్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ రాకుండా ఉండడానికి కోదండరాం సింబల్ అయ్యారు. సో ఈవెన్ ఇవాళ రేవంత్ రెడ్డికి కూడా కోదండరాం గౌరవం ఇవ్వడం కూడా అందులో భాగమే. ఎందుకంటే ఆ తెలంగాణ అస్తిత్వానికి కేసీఆర్ ఒక్కడే యజమాని అనే, కేసీఆర్ ఒక్కడే గుత్తేదార్ అనేది కాదు అనడానికి కోదండరాం ఒక ర్యాలింగ్ పాయింట్ అయ్యారు. అందువల్ల కోదండరాం సార్ యాంటీ కేసీఆర్ ఫోర్సెస్కి ఒక ర్యాలింగ్ పాయింట్ అయ్యారు. సో ఎక్కడ ఎవరికి కేసీఆర్ మీద కోపం ఉన్నా అది ఏ పార్టీ వాళ్ళైనా కోదండరాం సార్ దగ్గరికి వచ్చే వరకు యాంటీ కేసీఆర్ ఒకటి. రెండోది కేసీఆరే కాదు జేఏసీ చైర్మన్ గా కోదండరాం కూడా ఉద్యమాన్ని నడిపారు అని చెప్పుకోవడానికి కూడా అది ఉపయోగపడిన మాట నిజం. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో కేసీఆర్ కోదండరాం సార్ లేకపోవడం కూడా
అది ఆ ప్రత్యక్ష పోరాటం లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన కౌన్సిల్లో అడుగు పెట్టబోతున్నారు. అంటే కౌన్సిల్లో కూడా లాస్ట్ టైం ఎమ్మెల్సీగా పోటీ చేశారు, గెలవలేకపోయారు. ఇప్పుడు గవర్నర్ కోట. అందువల్ల ఆయన కోదండరామ్ సార్ ఫైట్ విత్ కేసీఆర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ రేవంత్ అండ్ బండి సంజయ్. ఎందుకంటే ఆ భాష రేవంత్, బండి సంజయ్, రఘునందన్ రావు, ధర్మపురి అరవిందులు వాడేటువంటి డిస్కోర్స్ కోదండరామ్ సార్ వాడలేడు. చెప్పింది వాస్తవమే నాగేశ్వర్ గారు. కాకపోతే తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్న వాళ్ళు కేసీఆర్ను గద్దెదించడంలో రేవంత్ రెడ్డి, మీరు అన్నట్టు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఇలాంటి వాళ్ళ మాటల కంటే సైలెంట్ కిల్లర్గా కోదండరామ్ చేసిందే ఎక్కువ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కోదండరామ్ సార్ చేశాడా ఎక్కువ తక్కువ కన్నా కోదండరామ్ సార్ డిఫరెన్షియేట్ కావడం అనేది కేసీఆర్కి ఎక్కడ దెబ్బ తగిలింది అంటే తెలంగాణ మూవ్మెంట్ లెగసీని ఓన్ చేసుకోవడం దెబ్బ. అది పెద్ద దెబ్బ కదా. కోదండరామ్ గారు ఒకవేళ కేసీఆర్ పక్కనే ఉండుంటే డెఫినెట్ గా కేసీఆర్కి అడ్వాంటేజ్ అయ్యేది, అనుమానం. కారణం అదే బేసిక్ పాయింట్ ఎక్కడ అంటే తెలంగాణ మూవ్మెంట్ యొక్క లెగసీ. తెలంగాణ మూవ్మెంట్ లెగసీని కేసీఆర్ సోల్ ఓనర్షిప్ కాదు, ఇది మల్టీ స్టేక్ హోల్డర్ ప్రొప్రైటరల్ కన్సర్న్ కాదు అనేది నిరూపించడం కూడా చాలా పెద్ద అంశం కదా. దాని ప్రభావాన్ని మనం క్వాంటిఫై చేయలేము, కానీ అది పెద్ద ప్రభావం కోదండరామ్ సార్ కదా. జేఏసీ చైర్మన్ గా టీడీపీని, తెలంగాణ టీడీపీని జేఏసీలోకి రానివ్వని కోదండరామ్, అప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని జేఏసీ నుంచి బహిష్కరించారు. అవన్నీ కోదండరామ్ సార్ ఇండివిజువల్ గా చేశారు. ఓవరాల్ జేఏసీ చేసింది కేసీఆర్ ఎత్తుగడల్లో భాగమే కదా. అప్పుడు కోదండరామ్ గారు కలిసి ఉంది బీజేపీ బీఆర్ఎస్ తో యాక్చువల్ గా జేఏసీలో. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయనుకోండి, సిపిఐ, న్యూ డెమోక్రట్స్ లాంటివి. కానీ ఇప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితిలో కోదండరామ్ గారు పోరాడుతున్నారు. అంటే ఇప్పటికీ కూడా కోదండరామ్ సార్ బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద పోరాటం, కాంగ్రెస్ లో అలయన్స్ అయి ఉన్నారు. కాంగ్రెస్ తో అలై ఉన్నా కూడా ఆయన టార్గెట్ కేసీఆర్. కానీ మొదటి నుంచి కూడా టార్గెట్ కేసీఆర్. ఈవెన్ ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు వామపక్షాల మద్దతు ఇవ్వకపోవడానికి కూడా కారణం అదే. వాళ్ళు బహిరంగంగానే చెప్పారు కదా, బీజేపీ పట్ల ఆ వ్యతిరేకత లేక ఓన్లీ కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉంటే కాదు, మా లక్ష్యం బీజేపీని కూడా వ్యతిరేకించాలి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కోదండరామ్ సార్ కాంగ్రెస్ నాయకుడు కాదు, కాంగ్రెస్ లో అలై అయ్యాడు. అందువల్ల ఆయన ఫైట్ మొత్తం డెఫినెట్ గా బీఆర్ఎస్ పైనే. సో బీజేపీ విధానాలను ప్రశ్నించిన సందర్భాలు చాలా ఉన్నాయి, మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మేజర్ అంటే పాలసీస్ లో వ్యతిరేకించవచ్చు. కోదండరామ్ సార్ కొన్న నేపథ్యం రీత్యా, ఆయనకు సివిల్ లిబర్టీస్ పట్ల ఆయనకున్న కమిట్మెంట్ రీత్యా, ఒక బెటర్ పాలిటిక్స్, బెటర్ డెమోక్రసీ పట్ల ఆయనకున్న కమిట్మెంట్ రీత్యా. కానీ అల్టిమేట్ గా మేజర్ పొలిటికల్ ఫైట్ ఈజ్ నాట్ విత్ బీజేపీ, మేజర్ పొలిటికల్ ఫైట్ బీఆర్ఎస్ కు. ఆయనకు అవసరం కూడా రాలేదు, ఎందుకంటే తెలంగాణలో బీజేపీ ఇప్పుడిప్పుడే కదా ప్రత్యామ్నాయంగా చాలా దూసుకొస్తుంది. అప్పటిదాకా ఆయన వ్యతిరేకించిన కేసీఆర్ ను వ్యతిరేకిస్తూ బీజేపీ స్ట్రగుల్ చేసినప్పుడు బీజేపీని వ్యతిరేకించాలన్న అవసరం కూడా కోదండరామ్ సార్ రాలేదు. రైట్, ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి చాలా అంటే బీజేపీకి కాంగ్రెస్ కు మధ్యనే ఫైట్ ర్యాలీ అయిన రోజు కోదండరామ్ సార్ కు డెఫినెట్ గా ఆయన కాంగ్రెస్ వైపే ఉంటాడు. ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా పాత్రని పోషిస్తారు.